హాయ్ గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ది ఎక్స్ట్రా యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు ఇప్పుడు ఆన్లైన్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న స్పేస్ ఏంటంటే ఏఐ ఇన్ఫ్లుయెన్సర్స్. మనం కెమెరా ముందు రాకపోయినా, మన వీడియోస్ రికార్డ్ చేయకపోయినా ఏఐ హెల్ప్తో ప్రొఫెషనల్ లుకింగ్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను హిక్స్ఫీడ్ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియో యూజ్ చేసి ఒక ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ని ఎలా క్రియేట్ చేయాలో, దాంతో కంటెంట్ ఎలా జనరేట్ చేయాలో, తర్వాత హిక్స్ఫీడ్ ఎర్న్ ప్లాట్ఫామ్ ద్వారా వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్ కట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీని ద్వారా మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోస్ పోస్ట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి అందరికీ. ఈ హిక్స్ఫీడ్ గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఇంకా ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్గా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. హిక్స్ఫీడ్ అనే ప్లాట్ఫామ్ ఏఐ వీడియో క్రియేషన్ కోసం డిజైన్ చేసిన అడ్వాన్స్డ్ టూల్. ఇందులో ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియో, సినిమా స్టూడియో, టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో లాంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. చాలా టూల్స్ అనేవి ఇందులో మనకి ఇంక్లూడ్ అయితే ఉంటాయి. ఏవేవో వెబ్సైట్స్ కాదు, ఓన్లీ హిక్స్ఫీడ్ ఏఐలోనే చాలా టూల్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ వీడియోలో మెయిన్గా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ మీద ఫోకస్ అయితే చేద్దాం. అసలు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియో అంటే ఏంటి? మనం ఒక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడం. ఈ ఇన్ఫ్లుయెన్సర్ రియల్ హ్యూమన్ లా లుక్ ఉంటుంది, మాట్లాడుతుంది, ఎక్స్ప్రెషన్స్ చూపిస్తుంది, వీడియోలో నేచురల్ గా మూవ్ అవుతుంది. క్రియేటర్ ఫేస్ కెమెరా ముందుకు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద హిక్స్ఫీడ్ ఏఐని ఓపెన్ చేసి చూపిస్తాను. మొత్తం ప్రాసెస్ అనేది మీకు క్లియర్ గా చెప్తాను. సో ఇంటి వరకు చూడండి. ఓకే గైస్, ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్, అఫీషియల్ లింక్ ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ టాప్ లో మనకి హిక్స్ఫీడ్ యొక్క టూల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి రాగానే మనకి ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇదే ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ యొక్క డాష్ బోర్డ్. ఇక్కడ వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ లో క్రియేట్ న్యూ అని చెప్పి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుని మనకు కావాల్సిన అవతార్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఇక్కడ డిఫాల్ట్ గా అయితే ఇచ్చుంటాడు. సో వీటిని కూడా మీరు యూజ్ చేసుకొని క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు నేనైతే కొత్తది క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్ లో బిల్డర్ అండ్ ప్రాంప్ట్ అని కనిపిస్తుంది. సో బిల్డర్ లో వచ్చేసరికి మనకు కావాల్సిన క్యారెక్టర్స్ అనేవి డిఫాల్ట్ గా ఉంటే ఇక్కడ నుంచి మీరు కావాల్సిన క్యారెక్టర్ ని బిల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక ఏ ఇన్ఫ్లుయెన్సర్ ని క్రియేట్ అయితే చేసుకోవచ్చు. పక్కన మనకి ప్రాంప్ట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ డీటెయిల్ ప్రాంప్ట్ అనేది మీరు డిస్క్రైబ్ చేస్తే లైక్ విజువల్ ట్రైట్స్ కానీ, స్టైల్, మూడ్, పర్సనాలిటీ ఇవన్నీ మీరు ఇక్కడ టైప్ చేశారనుకోండి, దాని తగ్గట్టు మనకి మీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అనేది బిల్డ్ అయితే అవుతుంది అనమాట. సో దాన్ని మీరు ChatGPT నుంచి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే రెడీ చేసుకున్నాను, ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సిన పని ఇక్కడ మీకు జనరేట్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు ప్రోగ్రెస్ లో ఉంది, కొద్దిగా వెయిట్ చేస్తే మనకు కావాల్సిన అవతారం అనేది ఇక్కడ రెడీ అయిపోతుంది. వెయిట్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక రియాస్టిక్ హ్యూమనైడ్ గొరిల్లా అయితే నేను ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేశాను. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా ఉందని చెప్పేసి క్యారెక్టర్. సో దీనికి మీరు మోషన్ అండ్ యానిమేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రీజనరేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మనం దీన్ని రీజనరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. పక్కనే మనకి ఎడిటింగ్ నానో బనానా ప్రో అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఎన్ని చేంజెస్ కావాలన్నా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైప్ టు కస్టమైజ్ క్యారెక్టర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి కూడా మీరు ఆ క్యారెక్టర్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్ట్రా యాడ్-ఆన్స్ ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ నుంచి మీరు టైప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వీడియో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఫ్రీ వైలర్ మోషన్ లైబ్రరీ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. వీటిని యూజ్ చేసుకొని మీరు మోషన్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ మోర్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇది సెలెక్ట్ చేద్దాం ఒకసారి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్వాలిటీ అనేది 720 పెట్టుకోవచ్చు, లేదంటే 1080p కూడా ఉంటుంది మనకి ఆప్షన్. నేను ప్రెసెంట్ అయితే 1080p పెట్టుకుంటున్నాను. ఇక్కడ సీన్ కంట్రోల్ మోడ్ అని చెప్పేసి ఆన్ లో పెట్టేసుకొని వీడియో అని చెప్పి ఇక్కడ పెట్టేసుకొని తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ లో మనకి ప్రాంప్ట్ ఏం అడగదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి వీడియో అనేది పెట్టేసాం. ఇది మోషన్ కంట్రోల్ ద్వారా మనకు హిక్స్ఫీడ్ లో మోషన్ కంట్రోల్ ద్వారా మనకు కావాల్సిన ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ కి మోషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా జనరేట్ క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో ఒకసారి వెయిట్ చేసి చూద్దాం. సో ఇది మనకు ప్రోగ్రెస్ లో ఉంది. ఆ లోపల మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ మనకి బిల్డర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్యారెక్టర్ టైప్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ క్యారెక్టర్ టైప్ వచ్చేసరికి హ్యూమన్, యాంట్, బీ, ఆక్టోపస్, క్రొకోడైల్, ఇంకా లిజార్డ్ ఉంది, ఏలియన్ ఉంది, బీటిల్ ఉంది, ఇంకా చాలా అయితే చూడడానికి కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో మీకు కావాల్సింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే హ్యూమన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను రీసెట్ కాన్ఫిగరేషన్, ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యారెక్టర్ టైప్ వచ్చేసరికి హ్యూమన్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ హ్యూమన్ క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత జెండర్ వచ్చేసరికి ఫీమేలా, మేలా, ట్రాన్స్మెనా, ట్రాన్స్ ఉమెనా, నాన్ బైనరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో నేను ఫీమేల్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎథ్నిసిటీ, ఆరిజిన్ బేస్ వచ్చేసరికి మనకు ఆఫ్రికానా, లేదంటే ఏషియానా, యూరోపియనా, లేదా ఇండియానా, మిడిల్ ఈస్టర్న్, మిక్స్డ్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే ఇండియన్ స్టైల్ పెట్టేసుకుంటున్నాను. అండ్ స్కిన్ వచ్చేసరికి మీ ఇష్టం, ఏ స్కిన్ కలర్ అనేది పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి, లేదంటే ఇక్కడ నుంచి మీరు కావాల్సిన స్కిన్ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వచ్చేసరికి ఈ కలర్ ని సెట్ చేస్తున్నాను. అండ్ ఐ కలర్ వచ్చేసరికి మోస్ట్లీ ఇండియన్స్ కి గ్రే కలర్ లేదా బ్లాక్ కలర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా, సో నేను బ్లాక్ కలర్ పెట్టేస్తున్నాను. సో రియలిస్టిక్గా మన ఇండియన్ అమ్మాయిలా కనిపించడానికి.
అండ్ స్కిన్ కండిషన్స్ అనమాట. నేను ఫ్రెకిల్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, లేదంటే స్కార్స్ ఇంకా చాలా అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, క్రాకడ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ స్టైల్స్లో కనిపిస్తూ ఉంటాయి. నేను ఫ్రెకిల్స్ అని చెప్పి పెట్టేసుకుంటున్నాను. లేదా పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్ కావాలంటే పెట్టేసుకోండి. సింపుల్గా నేను పిగ్మెంటేషన్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఏజ్ వచ్చేసరికి అడల్ట్ అండ్ మేచర్ ఉంటుంది, సీనియర్ ఉంటుంది. సో నేనైతే అడల్ట్ పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఏంటంటే మీకు సో ఫేస్ ఉంటుంది, బాడీ ఉంటుంది, థైల్ ఉంటుంది అనమాట. ఫేస్ మీద క్లిక్ చేసినాగానే మనకి ఇక్కడ ఐస్ డీటెయిల్స్, మౌత్ అండ్ టీత్, ఇయర్స్, హార్న్స్, ఫేస్ స్కిన్ మెటీరియల్, సర్ఫేస్ ప్యాటర్న్ అనమాట. ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐస్ వచ్చేసరికి సో మనం హ్యూమన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి హ్యూమన్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా డెప్టైల్ ఉంది, మెకానికల్ ఉంది. అండ్ ఐస్ వచ్చేసరికి డిఫరెంట్ ఐస్ ఉంటాయి, బ్లైండ్ ఐ ఉంటుంది, స్కార్డ్ ఐ ఉంటుంది, ఇంకా క్లోయింగ్ ఐ. నేను ఇది సెలెక్ట్ చేసుకోవట్లేదు, జస్ట్ హ్యూమన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, డీటెయిల్స్ అవసరం లేదు నాకు. అండ్ మౌత్ అండ్ టీత్ వచ్చేసరికి నేను స్మాల్ మౌత్ పెట్టేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇయర్స్ వచ్చేసరికి నార్మల్ హ్యూమన్ ఇయర్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాతకి హార్న్స్. సో ఇవి నాకు అవసరం లేదు, మనం పూర్తిగా ఇండియన్ స్టైల్లో అమ్మాయిని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు నాకు ఇది. ఫేస్ స్కిన్ మెటీరియల్ వచ్చేసరికి బాడీ అంటే హ్యూమన్ స్కిన్, స్కేల్స్ ఆఫ్ ఇంకా చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి, మెటాలిక్ కూడా ఉంటుంది మనకి. సో నేను హ్యూమన్ స్కిన్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా సర్ఫేస్ ప్యాటర్న్ అనమాట. సర్ఫేస్ ప్యాటర్న్ వచ్చేసి సాలిడ్ పెట్టేసుకుంటున్నాను, సరిపోతుంది నాకు. నేను కావాలంటే మీరు స్ట్రైప్స్, స్పాట్స్, వెన్స్, విజిబుల్స్ ఇలా కొన్ని అయితే ఉంటాయి, వీటిని కూడా పెట్టుకోవచ్చు. సో ఇదంతా ఓకే అన్నప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సింపుల్ గా ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకు కావాల్సిన మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది, మనకు కావాల్సిన ఇన్ఫ్లుయెన్స్ అన్ని జనరేట్ చేస్తుంది. సో క్లిక్ చేసి చూపిస్తాను మీకు. సో జనరేట్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైతే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చామో దాని తగ్గట్టు మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేసింది. కావాలంటే రీజనరేట్ కూడా చేసుకోవచ్చు. ఏమైనా కస్టమైజ్ చేయాలనుకుంటే యాడ్ శారీ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను, యాడ్ ఇండియన్ శారీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను పిగ్మెంటేషన్ చేస్తున్నాను. ఆ తర్వాతకి వచ్చేసరికి ఇక్కడ మనకి బాడీ ఉంది, మనకి బాడీ టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్లిమ్, లీన్, అథ్లెటిక్ అని చెప్పేసి, కర్వీ, హెవీ, స్కిన్నీ ఉంటుంది. సో మనం అయితే స్లిమ్ సెలెక్ట్ చేద్దాం. అండ్ లెఫ్ట్ ఆర్మ్ మనకి నార్మల్ ఆర్మ్, లెఫ్ట్ లెగ్ వచ్చేసరికి నార్మల్ లెగ్, ఇవన్నీ నార్మల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది బాడీ టైప్ అనమాట. తర్వాత స్టైల్ వచ్చేసరికి ఇక్కడ మనకి హెడ్ గ్రోత్ అని చెప్పేసి ఉంటుంది, షార్ట్ హెయిర్, లాంగ్ హెయిర్ ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేనైతే లాంగ్ హెయిర్ పెట్టేసుకుంటున్నాను. అండ్ యాక్సెసరీస్ స్పైన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో నేను ఇవైతే పెట్టుకోవట్లేదు సింబల్స్. అండ్ రెండరింగ్ స్టైల్ వచ్చేసరికి హైపర్ రియలిస్టిక్ ఉంటుంది, యానిమీ ఉంటుంది, కార్టూన్ ఉంటుంది, 2D ఇలిస్ట్రేషన్ ఉంటుంది. మనకి హైపర్ రియలిస్టిక్ కావాలి కాబట్టి నేను రియలిస్టిక్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం జనరేట్ చేసి చూద్దాం ఎలా వస్తుందని చెప్పేసి. సింపుల్ గా జనరేట్ ఇన్ఫ్లుయెన్సర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ పూర్తిగా ఒక ఇండియన్ గన్ అయితే మనకి జనరేట్ అనేది చేసి ఇచ్చింది. కావాలంటే ఇక్కడ మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ యాడ్ ఇండియన్ ట్రెడిషనల్ శారీ అని చెప్పేసి యాడ్ చేశాను. అండ్ యాడ్ జ్యువెలరీస్, జస్ట్ ఇది మీద క్లిక్ చేద్దాం. దెన్ ఇక్కడ మనకి జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. చూద్దాం ఒకసారి అవుట్పుట్ ఎలా వస్తుందో. సో గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి జ్యువెలరీస్ యాడ్ చేసింది అండ్ శారీ కూడా యాడ్ చేసింది అనమాట. ఇప్పుడు టోటల్గా ఒక ఇండియన్ గర్ల్ లుక్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ అమ్మాయిని అయితే మనం మోషన్ కంట్రోల్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ నేను వీడియో సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ ఎక్స్ప్లోర్ మోర్. ఇక్కడ నుంచి మీరు కావాల్సిన వీడియోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కావాల్సిన వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రస్తుతానికైతే మనం ఎవరినైనా సెలెక్ట్ చేద్దాం. ఇదైతే సెలెక్ట్ చేస్తున్నాను. సింపుల్ గా క్వాలిటీ అనేది 1080p పెట్టేశాను. అండ్ జస్ట్ ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూద్దాం అవుట్పుట్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి. సో ఇంతకుముందు మనం గొరిల్లాకి మోషన్ కంట్రోల్ అనేది యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం వీడియో అనేది ఎలా వచ్చిందని చెప్పేసి. ఓకే, క్రేజీగా ఉంది వీడియో. ఇక్కడ మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. సో సేమ్ మొత్తం దింపేసింది. మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేసామో ఏ ఇన్ఫ్లుయెన్సర్ అవతార్ని, సో దానికి మనం మోషన్ కంట్రోల్ యాడ్ చేశాక అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంది. డీటెయిల్స్ అనేవి చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్తో పాటు. టోటల్గా మనకి దింపేసిందని చెప్పాలి. సో టోటల్గా చాలా క్లియర్గా అయితే ఉంది వీడియో మాత్రం. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే గైస్, మనకి వీడియో అనేది జనరేట్ చేసింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. రియలీ అమేజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఏ ఇన్ఫ్లుయెన్సర్ని రెడీ చేసుకున్నాం, తర్వాతకి మోషన్ కంట్రోల్ యూజ్ చేసి వీడియోని అయితే జనరేట్ చేసాం. మీరే ఊహించుకోండి ఇలా మీరు ఎన్ని వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చో. అసలు ఎంత రియాలిస్టిక్గా ఉందో చూడండి. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఐస్, ఆ మౌత్ కాడి నుంచి మొత్తం బాడీ కంట్రోల్ అంతా చాలా రియలిస్టిక్గా ఉంది. సో ఇలాంటి అవుట్పుట్స్ మీరు కూడా తీసుకురావాలంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అనేది చాలా మంచి టూల్ అని చెప్పాలి. సో ఇప్పుడు నేను క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి సర్ప్రైజ్ మీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా కొన్ని ప్రాంప్ట్స్ అనేవి ఇచ్చేస్తుంది. ఇంకా క్లిక్ చేస్తూ ఉంటే ఇంకా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. చూసారు కదా.
ఈ విధంగా. సో ఇక్కడ నుంచి మీరు జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేటివ్ మీకు ఇచ్చేసి ఇక్కడ బిల్డర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ప్రాంప్ట్ కూడా మీరు ఇక్కడ నుంచి టైప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను నా వీడియోని తీసుకొని సేమ్ ఎక్స్ప్రెషన్స్ నాకు నచ్చిన ఏ ఇన్ఫ్లుయెన్స్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ లిజార్డ్ని ట్రై చేద్దాం, లేదంటే ఇంకా ఇగ్వాని ట్రై చేద్దాం. మెయిల్ అని పెట్టేశాను. సింపుల్గా ఇక్కడ జనరేట్ ఇన్ఫ్లుయెన్సర్ మీద క్లిక్ చేస్తున్నాను. డన్. ఓకే గైస్, ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా అనేది మనకి జనరేట్ చేసేస్తుంది. ఇక్కడ ఇండియన్ స్టైల్ క్యారెక్టర్గా చేంజ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇద్దాం, యాడ్ ఇండియన్ ట్రెడిషనల్ మ్యారేజ్ కాస్ట్యూమ్ అని చెప్పేసి సింపుల్గా ఎడ్ మీద క్లిక్ చేస్తున్నాను. దెన్ రియలీ క్రేజీ అని చెప్పాలి. ఇక్కడ మనం ఇప్పుడు వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ప్లోర్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు నచ్చిన వీడియో అనేది యాడ్ చేద్దాం. సో నేను రికార్డ్ చేసుకున్న వీడియో అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. సింపుల్గా నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే గాయ్స్, సో అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్ ఎలా ఉందో. ప్లే చేస్తున్నాను. హై గాయ్స్, రియల్లీ చాలా క్రేజీగా ఉంది. మొత్తం మీరు అక్కడ మోషన్ కంట్రోల్ చూడొచ్చు. మనం క్రియేట్ చేసిన అవతార్కి ఆ ఇండియన్ ట్రెడిషన్ కాస్ట్యూమ్ చెక్ చేసుకోవచ్చు. చాలా క్లీన్గా ఉంది. ఎక్కడ మనకి ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. చాలా అంటే చాలా క్లీన్ ఉంది. సో ఈ విధంగా మీరు వీడియోస్ని జనరేట్ అయితే చేసుకోవచ్చు ఈ ఏ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి. సో ఇదైతే డౌన్లోడ్ చేస్తున్నాను నేను, అండ్ ఇది కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను ఏ స్వాప్ అయితే చేశాను అనమాట. సో ఇక్కడ మా వైఫ్ ఫేస్ అయితే యాడ్ చేశాను, అండ్ ఇక్కడ కూడా ఒక వీడియో అనేది జనరేట్ చేశాను. సో గైస్, మనం ఇలా ఏ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన అవతార్స్తో. సో ఇప్పటి వరకు మనం ఏ ఇన్ఫ్లుయెన్స్ స్టూడియో గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ప్రాసెస్ Xvid N. ఇది వచ్చేసరికి Xvid N అనమాట. ఇక్కడ బాటమ్ కి మనం స్క్రోల్ చేస్తే సబ్మిట్ వీడియో అండ్ స్టార్ట్ ఎండింగ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మనం లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్నాక మన కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఈ వీడియోని పోస్ట్ చేయాలి. తర్వాత మన మనీని క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది Xvid N అని చెప్పేసి. ఇది Xvid N ప్లాట్ఫామ్. Xvid లో క్రియేట్ చేసిన ఏ కంటెంట్ ని మానిటైజ్ చేయడానికి ఈ N సెక్షన్ యూజ్ అవుతుంది. ఇక్కడ N విత్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియో అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ క్యాంపెయిన్ ఓపెన్ చేశాక ఇక్కడ ఏ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియోలో క్రియేట్ చేసిన కంటెంట్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసి Xvid N ద్వారా ఎర్నింగ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి ఉంది. Xvid N సింపుల్ గా 3 స్టెప్స్ లో వర్క్ అవుతుంది. ఫస్ట్ మనకి ఒక ప్రోమో కోడ్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియోలో కంటెంట్ క్రియేట్ చేయాలి. ఫైనలీ ఆ కంటెంట్ ని అప్లోడ్ చేసి Xvid N లో సబ్మిట్ చేస్తే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే Xvid N అనేది కంటెంట్ మానిటైజేషన్ ప్లాట్ఫామ్. మనం Xvid టూల్స్ ని యూజ్ చేసి ఒరిజినల్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ స్టైల్లో కంటెంట్ క్రియేట్ చేస్తాం. దానిని మానిటైజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి స్టార్ట్ క్రియేటింగ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీ కంటెంట్ క్రియేషన్ కోసం ఆ ప్రాసెస్ చేయడానికి మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియోకి వెళ్ళి మీ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకొని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో గైస్, చూసారు కదా, వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో వాటిని క్లిక్ చేసి లాగిన్ అయిపోండి. మీకు నచ్చిన కంటెంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాతకి మీ సోషల్ మీడియాస్ లో అప్లోడ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోండి. ఇది ఎలాంటి వాళ్ళకి యూస్ఫుల్, ఎవరైతే ఫేస్ రివీల్ చేయని క్రియేటర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. లేదంటే ఏ వీడియోస్ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకేమి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద ఆడియన్స్ లైక్ ఫాలోవర్స్ ఉండడం అవసరం లేదు. ఈ Xvid AI లో టూల్స్ని కరెక్ట్గా యూజ్ చేసి మీరు సబ్మిట్ చేయగలిగితే Xvid N ప్లాట్ఫామ్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసుకోండి. ఇలాంటి ఏ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరూ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.